కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము పాతాళము, హెల్. పేతురు, నీవు కేఫా అనబడదు, కేఫా అను మాటకు బండ అనే అర్థము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. And I also say unto you, you are Peter, and on this rock I will build my church, and the gates of hell shall not prevail against it. Matthew chapter 16 verse 18. పిశాచి పూర్ణ బలమునతో పెనుగులాడ జడియును, నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గమో. పర్వతములు తొలగినా, నీయోర్వి మారు పడినను, సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రమో పొంగినను. అభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గమో. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గమో. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా, వేటికింక వెరవవలయునెప్పుడు నాకు పండుగ. అభయమేప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గమో. విల్లు విరచునాయనే, తెగ బల్లెమోనరుకునాయనే, చెల్ల చెదురు చేసిరి పులనెల్ల త్రుంచునాయనే.
అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో దేవుడెప్పుడు తోడుగాక దేశమోవర్ధిల్లును అతావునందు జనులు మిగుల ధన్యులైవ సింతురు అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమం. ఎంత మంచి పాట, ఎంతో అర్థవంతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలన్నింటికీ ఆధారం బైబిల్ గ్రంథమే కదా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలని, ఆ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి వందల అధ్యాయాలని, వేల వచనాలని మనం అవపాసన పట్టినప్పుడు, ధ్యానించినప్పుడు, నెమలు వేసుకున్నప్పుడు, హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన హృదయంలో నుండి దేవుణ్ణి గురించినటువంటి స్తుతి వస్తుంది, కీర్తనలు వస్తాయి, పాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది న్యాచురల్గా స్పాంటేనియస్గా వచ్చేస్తాయి. మనం పాడాలి అని పాడడం, కానీ మన హృదయంలో నుంచి ఆ రక్షణానందము, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మటల మకరందమే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మటల మకరందమే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మటల మకరందమే. ఎంత చక్కని పాట. ఎప్పుడైతే ఈ వాక్యం మన హృదయంలో ఉంటుందో, ఆ వాక్యం చక్కగా స్కాన్ చేస్తుందనమాట, మనల్ని చక్కగా స్కాన్ చేసి. ఇప్పుడు ఇంట్లో ఒక లైట్ ఉంటే ఆ ఇంట్లో ప్రతి మూల ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకి చక్కగా కనబడుతుంది కదా. ఇప్పుడంటే మనకి లైట్లు ఉన్నాయి. థామస్ ఆల్వా ఎడిసన్ గారు చక్కగా మనకి ఒక ఏమిటది ఎలక్ట్రిక్ ల్యాంప్ సిద్ధపరిచి ఇచ్చారు. ఆ ల్యాంప్ అట్లా ఇన్వెంట్ చేయబడ్డానికి చరిత్ర ఉంది తెలుసా. ముందు ఇప్పుడు టంగస్టన్ ఫిలమెంట్ ల్యాంప్ నుంచి మనం ఎంతో అడ్వాన్స్ అయిపోయాం. ఇప్పుడు లైట్ ఎమిటింగ్ డయోడ్స్కి వచ్చేస్తాం. తర్వాత లూమినిసెంట్ మెటీరియల్స్, ఫాస్ఫరసెంట్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం. కానీ పూర్వం ప్రారంభంలో మనం చూసినట్లయితే చూడండి, అగ్గి రాజబెట్టుకోవడమే చాలా కష్టం కదా.
2 గుళకరాళ్ళు. గుళకరాళ్ళంటే ఇప్పుడు వాళ్ళకి తెలీదు. ఇప్పుడు పిల్లలకి గుళకరాళ్ళంటే గూడా ఏంటో తెలీదనమాట. నునుపుగా ఉంటాయి. గుళకరాళ్ళు 2 ఆహ్, ఒకదాన్నొకటి గట్టిగా కొడితే ఏం జరుగుతుందంటే ఆహ్, స్పార్క్ వస్తుందనమాట. ఆ స్పార్క్ నుంచి నిప్పు రాజేసేవారు. ఆ! రాతి కాలం, తర్వాత ఇంకా మెటల్ ఏజు, స్టోన్ ఏజు, ఐరన్ ఏజు, బ్రాంజ్ ఏజు ఇట్లా అన్ని ఏజెస్‌లో మనం చూస్తున్నట్లయితే అగ్ని రాజుపెట్టడమే చాలా గొప్ప వింతనమాట. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీకి మనం వచ్చేసాం. మనం ఇప్పుడెక్కడున్నాం? లైట్. ఇంట్లో ఒక ల్యాంప్ ఉన్నట్లయితే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చక్కగా కనబడతాయి గదా! ఆ లైట్ రావడానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ ల్యాంప్ ఇప్పుడంటే మనకి ఇంట్లోకి వెళ్లి చక్కగా లైట్ వేసుకుంటాం. ఎంత ఆలస్యమైనా 1 గంటకెళ్ళినా, 12 గంటలకెళ్ళినా, 11 గంటలకెళ్ళినా, 9 గంటలకెళ్ళినా, 8 గంటలకి రాత్రి వెళ్ళినా ఒక స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఆటోమేటిక్‌గా వెలిగిపోతుంది. పూర్వం అట్లనా? ఎంతో సిద్ధపాటు ఉండాలి. ఒక ఒత్తు తీసుకొని తర్వాత ఆ దీపంలో కిరసనాయిల్ పోసి, ఆ ఒత్తు కిరసనాయిల్‌లో దీపంలో ముంచి పెడితే ఆ కిరోసిన్ ల్యాంపు తయారవుతుంది. ఆ కిరోసిన్ ల్యాంపు రాత్రి వెలిగించుకుంటే ఆ లైట్ రాత్రంతా వెలుగుతుంది. లేకపోతే కొవ్వొత్తులు, క్యాండిల్స్. క్యాండిల్స్ కొనుక్కొని పెట్టుకొనాలి. లేకపోతే ఇంకేమిటి ప్రమిదలు, నూనె, పత్తితో చేసినటువంటి ఒత్తులు. ఇట్లా రకరకాల రీతిలో మనం లైట్ వెలిగించుకుంటాం. ఇప్పుడు చాలా సౌకర్యాలు పెరిగిపోయినాయి గదా! ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు డైరెక్ట్‌గా టంగ్స్టన్ ఫిలమెంట్ దగ్గరికొచ్చేసారా? ఒక రీసెర్చ్ ఒక పరిణితి చెందాలి అంటే అనేకమైనటువంటి స్టెప్స్ ఉంటాయి. ప్రారంభంలో థామస్ ఆల్వా ఎడిసన్ గారు దేంతో ప్రారంభించారంటే కార్బన్ ఫైబర్‌తో ప్రారంభించారనమాట. ఆయన ఫస్ట్ ల్యాంప్ ట్రయల్స్. ఆ కార్బన్ ఫైబర్ వచ్చి బ్రేక్ అయిపోతూ ఉండేది. ఆ ల్యాంపు ఇన్వెంట్ చేయట ప్రారంభంలో ఆ కార్బన్ ఫైబరు ఫిలమెంటు బ్రేక్ అయిపోతూ ఉండేదనమాట. ల్యాంపు చాలా సేపు గ్లో అయ్యేది కాదు. స్పార్క్. ఒక స్పార్క్ వచ్చేది. ఫిలమెంట్ కార్బన్ ఫైబర్ ఫిలమెంట్ బ్రేక్ అయిపోయేది. అట్లాంటి పరిస్థితి నుంచి ఆయన ఒక్కొక్క మెటీరియల్ ఎవాల్యుయేట్ చేసి, ఎగ్జామిన్ చేసి నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్ అని చెప్పి ఫైనల్‌గా ఒక స్టేబుల్ ఆహ్, మోస్ట్ సూటబుల్ మెటీరియల్ టంగ్స్టన్ ఫిలమెంట్ దగ్గరకొచ్చి మనకొక ఆహ్, ఇన్‌కాండెసెంట్ మనకొక ల్యాంప్ ఇచ్చారు కదా! చూడండి. దేవుడు ఏమని చెప్తా ఉన్నారు? యేసయ్య ఏం చెప్తున్నారు? ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్తా ఉన్నారు. చూసారా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగి ఉంటామో, మనం నిజమైనటువంటి వెలుగును కలిగినటువంటి వారముగా ఉంటాము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారంలో ఎట్లా నడవగలమండి? చీకటుంది, అంధకారం ఉంది. ముందుకెళ్ళగలమా? అక్కడ లోయ ఉందో, గుంటుందో తెలీదు. ఏమన్నా విష సర్పాలున్నాయో తెలీదు. ఏమన్నా ప్రమాదకరమైనటువంటి జంతువులున్నాయో తెలీదు. అది లోయ. కాలు స్లిప్ అయితే ఏం జరుగుతుంది? ఇంకా గుంటలోకి పడిపోవడమే గదా! ఎంత లోతుందో కూడా తెలీదు. అంధకారము, లోయ. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దావీదు వివరిస్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం కొండలు, లోయలు గల దేశము. దావీదు ఆ పరిస్థితులన్నింటి గుండా వెళ్ళాడు గనుకనే అంత లైవ్లీగా ఆయన రాయగలిగాడు. ఆ కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం ఏమన్నా సామాన్యమైనటువంటి కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండజేసి ఉన్నావు. నీ నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించెదవు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎలయనగా నీవు నాకు తోడై ఉన్నావు. నీ దండము, నీ దుడ్డికర్ర నాకు తోడై ఉండును. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎంత చక్కని కీర్తన! నేను వర్తమానం ప్రారంభించినప్పుడే సాతానుడు ఇట్లాంటి పక్కవాద్యాలు పెడతాడు. ఏమిటో ఈ సౌండ్లు ప్రతి చోట ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ లేనటువంటి ప్రాంతం ఏముంది చూడండి. ప్రక్కనే సన్నాయి మేళం. కన్‌స్ట్రక్షన్ లేనటువంటి ప్రాంతం ఒక్కటైనా ఉందా? లేదుగా. ప్రతి చోట ఏదో ఒక కన్‌స్ట్రక్షనో వర్క్ జరుగుతూనే ఉంది ప్రతి ఇంట్లోనూ. అదే అంత్య దినంలో అపాయకరమైనటువంటి కాలంలో సంభవించునని దేవుని వాక్యం చెప్తానే ఉందిగా.
ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్. మనం నివసించేది ఏంటి, కాంక్రీట్ జంగల్స్లో నివసిస్తా ఉన్నాం అన్నమాట. కొంచెం స్థలం దొరికితే అక్కడ ఇల్లు కట్టేసేది, కొంచెం స్థలం కడితే సిమెంట్ చేసేసేది, కాంక్రీట్ వేసేసేది. ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా జరుగుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఎట్లా రిప్లెనిష్ అవుతుంది, మనుషులకు కావాల్సినటువంటి ఆ లివింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు వరుణ్ అపార్ట్మెంట్స్ వాళ్ళని, మంచి వాళ్ళే, మంచి అపార్ట్మెంట్సే, అందులో జయలక్ష్మి మేడం అని చక్కగా నాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఆ అపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధపరుస్తున్నటువంటి అపార్ట్మెంట్, నేను ఒక అపార్ట్మెంట్ తీసుకుంటానేమో అని చెప్పి నా కోసం ఎంతో ప్రయాసపడ్డారు. అయినా దేవుని దగ్గర విచారణ చేయకుండా ఎట్లా తీసుకుంటాను, అదేమన్నా చిన్న విషయమా. 31 లక్షలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, 31 లక్షలు పెట్టి ఆ అపార్ట్మెంట్ కొనుక్కున్న తాహత నాకెక్కడుంది, అప్పు చేసే కదా, లోన్ పెట్టుకునే కదా. లోన్ తీసుకునేటప్పుడు కానీ, ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ దేవుని దగ్గర విచారణ చేయాలా వద్దా, చేయాలి కదా. మంచిదేమో, మీరు చెప్పింది చాలా బాగుంది, మీరు చూపించినటువంటి అపార్ట్మెంట్ చాలా బాగుంది, ప్రైస్ కూడా పర్వాలేదు, గుడ్లో మెల్ల. నా లిమిట్ అయితే 20 లక్షలు, అంతకంటే అది 20 లక్షలే నాకు చాలా ఎక్కువ. మీరు 31 లక్షలు అంటున్నారు, సరే. అయినప్పటికీ కూడా నేను దేవుని యొద్ద విచారణ చేస్తాను. ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు అంగీకరిస్తే, దేవుడు ముందుకు వెళ్ళమంటే నేను లోన్ అప్లికేషన్స్ మీద సంతకం పెడతాను. లేకపోతే ఇంకా ఇందులో నేను ముందుకు సాగే పరిస్థితి లేదమ్మా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నాయన యేసయ్య, మీ చిత్తం అయితేనే నీవు నాకు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తే నేను ఆ గృహంలో ఉంటున్నట్లు, ఆ గృహంలో మీ నామహిమార్థమైనటువంటి కార్యములు నేను చేస్తున్నట్లు, భవిష్యత్తును గురించినటువంటి విషయాలు, ఆ ఇంటిని గురించి, ఆ ప్రాంతం గురించిన విషయాలు నాకు తెలియపరిస్తే నేను ఈ లోన్ అప్లికేషన్లో ఆ అపార్ట్మెంట్ తీసుకునే దాంట్లో ముందుకు వెళ్తాను. ఇంకెవరిని అడిగేది లేదు. ఇప్పుడు లక్ష్మీకాంతం గారని ఉన్నారు, ఒక మంచి మానేపల్లి లక్ష్మీకాంతం గారా, ఎం లక్ష్మీకాంతం గారు, ఆ ఇంటి పేరు నేను జ్ఞాపకం పెట్టుకున్నాను, సరిగ్గా లేదు. ఎంతో మంచి కెమిస్ట్. ఎక్కడున్నారు, యూడిసిటీ అనేవాళ్ళం పూర్వం, యూడిసిటీ ముంబై, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ముంబై ఏదో అయింది. అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. ఆవిడ ఐఐసిటీ హైదరాబాద్కి డైరెక్టర్గా ఉండి రిటైర్ అయ్యారు. అంత ఉన్నతమైనటువంటి పొజిషన్ నుంచి రిటైర్ అయినటువంటి మంచి సైంటిస్ట్. ఆవిడ డబ్బు తక్కువ, హోదా తక్కువ, ఏమి తక్కువ కాదు. అయినప్పటికీ ఒక చీర కొనుక్కోవాలంటే ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ ఈ చీర చూశానమ్మా, పలానా కలర్ అమ్మా, పలానా మెటీరియల్ అమ్మా, తీసుకోమంటావా అని అడిగి, ఆవిడ వద్దు అంటే, అమ్మ వద్దమ్మా, అటువంటి శారీ నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదమ్మా, వద్దులే అంటే వెంటనే మానేసేవారు. అంటే ఆవిడ ఉండేది హైదరాబాదే, కానీ మద్రాసు ఒక లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు. మా ప్రొఫెసర్ గారు ఆవిడతో నన్ను అకంపెనీ అయ్యి ఆవిడకి అసిస్ట్ చేయమని, తెలియదు కదా చెన్నై, మేడం గారిని తీసుకుని వెళ్ళి ఇంద్రనీలు షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు లక్ష్మీకాంతం గారు, నీకు తెలుగు వచ్చు కదా, మేడం గారికి నువ్వైతే పక్క సన్నాయి బాగుంటావు అని చెప్పి పంపించారు. వెళ్ళాను, చూస్తూ ఉన్నా షాప్ అంతా తిరగబోసేది, తిరగబోయడం. ఒక్క చీర కూడా ఆవిడ కొనేవారే కాదు. కొనలేక కాదు, డబ్బులేక కాదు, డబ్బు ఉంది, కొనగలరు, నిర్ణయం తీసుకోగలరు. కానీ పెద్దవాళ్ళ యొక్క ఆలోచన ఏమిటి, ఎంత ఒబీడియన్స్. ఇప్పుడు ఎక్కడుంది పిల్లల్లో ఆ ఒబీడియన్స్. ఒక చిన్న టీచర్ జాబ్ చేస్తేనే పెద్దవాళ్ళని అడిగేది లేదు. నేను పెళ్లి చేసుకుంటాను పలానా వాడి. పెళ్లి చేసుకో, ఏమైంది, పెటాకులు అయిందిగా. పెళ్లి చేసుకోవడంలో కూడా పెద్దవాళ్ళని అడిగేది లేదు, వద్దంటే ఆగేది లేదు, ఏమైంది, అట్లనే ఉంటుంది. పెళ్లి చేసుకోవడం వరకు ఎందుకు, చీర 1000 రూపాయల చీర కొనడానికి ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తామా, ఈ చీర చూశానమ్మా, చీర చాలా బాగుంది, పలానా రంగు, తీసుకోమంటావా, ఇక్కడే చెన్నై సిల్క్స్లో చూశానమ్మా, లేదమ్మా అటువంటి శారీ నీకుందమ్మా ఆల్రెడీ, వద్దు అంటే పెట్టేసేయడమే, ఇంకేం లేదు, వేరే మాట లేదు, వేరే ఆర్గ్యుమెంట్ లేదు. ఆ ఒబీడియన్స్ ఎక్కడుంది పిల్లల్లో. సొంత నిర్ణయాలు తీసుకుంటే అట్లనే ఉంటాయి. విడిపోయినటువంటి కుటుంబాలు, పెటాకులు అయిపోయినటువంటి పెళ్ళిళ్ళు, విడాకులు, సింగిల్ పేరెంట్ చైల్డ్, ఎందుకు ఇవన్నీ, డైవర్సు, ఎందుకు ఇవన్నీ, చెప్పేది లేదు, వినేది లేదు. ఈ డైవర్స్లన్నీ ఎక్కడ, అమెరికా అంటున్నాం కదా, అమెరికా అంటున్నాం, అక్కడే కదా ఈ డైవర్స్లన్నీ ఎక్కువ. కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోయేది, పెటాకులు అయిపోయేది, తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలయ్యేది అక్కడే కదా. దేవుని దగ్గర విచారణ చేయడం మనం నేర్చుకోవాలి. దావీదు దేవుడి దగ్గర విచారణ చేసేవాడు అనమాట. నేను అట్లానే దేవుని దగ్గర విచారణ చేస్తాను.
తల్లి కంటే, తండ్రి కంటే, రక్త సంబంధుల కంటే ఫోన్ మాట్లాడితే ఫోన్ పెట్టేస్తది. ఫోన్ పెట్టేస్తది తల్లిదండ్రులు ఈ కాలంలో. ఏమో వాళ్ళకేం మనసులో ఉన్నాయో మనకేం తెలుసు. ஆ எதுக்கு ஃபோன் பண்ணீங்க? எதுக்கு? இந்த மாதம் பணம் அனுப்பலையே. வைஃப் ஹஸ்பண்ட் கான்வர்சேஷன். சரி, பணம் அனுப்புங்க, அப்புறம் பேசலாம். டப்பு டப்பு பம்பின తర్వాత ஃபோன் చేసి, அமலு நல்லா இருக்கியா? தனியாக இருக்கீங்களே, இஸ்ரேலில் எங்கேயோ இருக்கீங்க, உடம்பு பார்த்துக்கோங்க, டைமுக்கு சாப்பிட்ருக்கீங்களா? ரிசர்ச் நல்லா போயிட்டுருக்கு, உடம்பு எப்படி இருக்கு? உடம்பு நல்லா பார்த்துக்கோ. நீங்கள் తనిயாக இருக்கீங்க. ఎప్పుడు జీతంలో నిలువు దోపిడీ అయిపోయినప్పుడు గుండు కొరిగించుకున్న తర్వాత 1,50,000 జీతం అయితే అక్కడ నిలువు దోపిడీ ₹1,00,000 పంపాలి. ఎవరికి? భార్యకి. அமலு நல்லா இருக்கியா? பணம் கிடைச்சிது. ஆமாம். நல்லா இருக்கிறோம். பாப்பா சூப்பர், நல்லா படிக்குது, டெய்லி ஸ்கூலுக்கு போகுது. நான் தானே எல்லாம் பார்த்துட்ருக்கேன். వైఫ్ హస్బెండ్ రిలేషన్ ఇది. చెప్పుకుంటూ పోతే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి. ఎందుకు? అందుకని చెప్పి తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, బిడ్డల కంటే నమ్మదగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నమ్మదగిన దేవుడు నా యేసు, తల్లి విడచిన విడువడు ఎడబాయడు, నమ్మదగిన దేవుడు నా యేసు. ఈ లోకం అందాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి కదా. కానీ దేవునితో మనకున్నటువంటి సంబంధము పరిస్థితుల్ని బట్టి ఉండేది కాదు. ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు లైట్ గురించి మాట్లాడుతున్నాం కదా. దేవుని వాక్యం ఒక ల్యాంప్ అనమాట. నీ వాక్యమో నా పాదములకు దీపమో దీపమో, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపమో, నీ ధర్మశాస్త్రమో నాకెంతో ప్రియమో, నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. హల్లెలూయా ప్రభు, హల్లెలూయా ప్రభు, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమిటి? దీపం అన్నమాట. ప్రభా, నా ఆత్మ నీవు పెట్టినటువంటి దీపమైనది. మన దేహంలో ఆత్మ ఉన్నది కదా. ఎప్పుడైతే ఈ ఆత్మ దీపము తీసివేయబడుతుందో ఈ ప్రాణం లేని కట్టిగా మనం మిగిలిపోతాం అనమాట. దేవుడు పెట్టాడు కదా ఈ ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి తీసివేయబడుతుందో ఈ శరీరం కేవలం ఒక గుడారం, ఒక టెంట్, ఒక ఇల్లు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇంటిని తీసుకెళ్తామా? మన ఆత్మే కదా వెళ్ళేది. మన ఆత్మ దేవుని సన్నిధికి వెళుతుంది. మనం చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు కూడా మనతో కూడా మన వెంట వస్తాయి. అవి మన గురించి సాక్ష్యం చెప్తాయి. కాబట్టి మనం ఈ లోకంలో 40 సంవత్సరాలు బ్రతకొచ్చు, 50 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఇప్పుడు అది కూడా గ్యారంటీ లేదుగా. యుద్ధం జరిగితే ప్రాణం యవనస్తుల్ని కనికరిస్తుందా యుద్ధం? అయ్యో ఈయనకి 30 సంవత్సరాలు ఉన్నాయా, భార్య బిడ్డలు ఉన్నారే అని చెప్పి ఏమైనా యుద్ధం కనికరిస్తుందా? మెసేజ్లు పడకుండా ఉంటుందా? లేదుగా. అట్లా ఇప్పుడు నిర్దిష్టమైనటువంటి కాల పరిమాణము, వ్యవధి మానవులకి భూలోకంలో లేదు. ఎప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలో, ఎప్పుడు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలో తెలీదు. ఈ లోకం మనకి శాశ్వతము కాదు. మన శాశ్వతమైనటువంటి నివాసం ఎక్కడున్నది? సియోనుపురములో ఉన్నది, పరలోకంలో ఉన్నది. ఎప్పుడో 1997లో మా ప్రొఫెసర్ గారు, 1997 1999 అది థర్డ్ బిఎస్సీయా సెకండ్ బిఎస్సీయా సెకండ్ బిఎస్సీ 1998లో సెకండ్ బిఎస్సీ, 99లో థర్డ్ బిఎస్సీ, 99 రెండవ బిఎస్సీ, సెకండ్ ఇయర్ బిఎస్సీ నేను చదువుతున్నప్పుడు మా కెమిస్ట్రీ టీచర్ గారు ఒక పాట పాడమన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో స్తుతి కూటంలో ప్రేయర్ మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఇంద్రనీలో ఒక పాట పాడు అని చెప్పి చెప్పారనమాట. ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో అడిగారో తెలీదు. నేనంత గొప్ప విద్వాంసుడిని కాదు, పండితుడిని కాదు. ఎందుకో పాడమన్నారు. దేవుడిచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకోవాలి కదా. పాడాను. ఏ పాట? హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం,
హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధాళవర్ణ వస్త్రములు ధరించదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధాళవర్ణ వస్త్రములు ధరించదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నా. పాడేశాను పాట. తర్వాత అనుకోని రీతిగా ప్రొఫెసర్ గారు గుమ్మడి శామ్యూల్ మోజెస్ గారు, ఆయన మిస్సెస్ అంటే పాస్టరమ్మ గారు గురుపత్ని కమలా షాయరా గారు నాకు వాళ్ళు రాస్తున్నటువంటి హిమ్ బుక్లో ఒక పని అప్పగించారనమాట. చక్కగా ఇండెక్స్ చేసే పని, తర్వాత ప్రెస్కి తీసుకెళ్ళి ప్రింట్ టైప్ సెట్టింగ్ వర్క్. ఇది చూసారా, చిన్న విషయంలో మన నమ్మకస్తులంగా ఉన్నప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యాలు. అట్లా ఆయనతో కలిసి బుక్ పని హిమ్న పుస్తకం రాయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఆ బుక్ పబ్లిష్ అయ్యి వచ్చినప్పుడు నాకు ఒక ఉచిత కాపీ కూడా మేడం గారు ఇచ్చారనమాట, కమలా షాయరా గారు, దో అన్డిజర్వింగ్. ఆ బుక్ తెరిచి చూస్తే ప్రిఫేస్ ఎవరు రాస్తారు? ఆథర్స్ రాస్తారు. ఆథర్స్ ఎవరు? మోజెస్ గారు, కమలా షాయరా గారు. నా పనే ఉంది, నాకేదో ఇచ్చారు ఇండెక్స్ రాయమని. తర్వాత ఆ ప్రెస్కి వెళ్ళి టైపిస్ట్కి హెల్ప్ చేయడానికి, తర్వాత ప్రింట్ సెట్టింగ్లో పనిచేయడానికి, ముద్రించడానికి కొంచెం అసిస్టెన్స్గా నేనున్నాను. అంతేగా నేను ఆథర్ని కాదుగా. ఆథర్ ఎవరంటే కమలా షాయరా గారు, తర్వాత గుమ్మడి శామ్యూల్ మోజెస్ గారు. ఆవిడ ఏం చేస్తారు, ఆవిడ పేరు తీసేసి నా పేరు పెట్టారు, మోజెస్ ఇంద్రనీల్ అని. చూసారా, అట్లా ఉంటుంది. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండేది. ఆవిడ ఉండాల్సినటువంటి పేరు, ఆవిడకి రావాల్సినటువంటి ఘనత ఆమె నాకు ఇచ్చింది. అట్లా ఉంటుంది క్రీస్తు ప్రేమ, దో అన్డిజర్వింగ్. అదే గ్రేస్ అంటే.
అట్లా అనమాట. ఒక పాట పాడినప్పుడు దాని యొక్క పర్యవసానం అక్కడితో ఆగిపోలేదు కదా! దేవుడిని మనం మహింపరచడానికి ఒక చిన్న పని నిస్వార్థంగా చేసినప్పుడు, దేవుని మహింపరచాలని చేసినప్పుడు అది అక్కడితో ఆగిపోదు. క్రమక్రమంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నేను రాయడం ఏంటి హిమ్ బుక్ ప్రిఫేస్ నేను రాయడం ఏంటి చూసారా? అక్కడితో ఆగిపోలేదుగా. అక్కడి నుంచి ఐఐటీ మద్రాస్ వచ్చాను. డిసెంబర్‌లో 2009 ఆహ్, 9థ్ డిసెంబర్ 2009లో పీహెచ్‌డీ థీసిస్ సబ్మిట్ చేశాను. తర్వాత అనేక బుక్స్ రాశాను. అనేక బుక్స్ ఎడిట్ ఎడిట్ చేశాను. చూసారా? దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. ఎక్కడున్నాం మనం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? మనం ఇక్కడ పాతాళం గురించి మాట్లాడుకుంటున్నాం. పరలోకం ఎంత వాస్తవమో పాతాళం కూడా అంతే వాస్తవం. ఆ నరకం నుంచి, ఆ నరక వేదన నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు మాటలు ఆయన నమ్మదగినటువంటి వాడు. మనుషులు నమ్మదగిన వారు అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన ఆ మాటల్లో ఏ ఒక్క అక్షరం కూడా పొల్లిపోదు. ఏ ఒక్క అక్షరం కూడా కొట్టివేయబడదు. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాటలు మనం నమ్మవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. ఆ శిష్యులందరిలో కూడా పెద్దవాడు ఎవడంటే, పెద్ద అంటే ఏంటంటే వయసులో పెద్దవారు ఎవరు అంటే పేతురు, సీమోను పేతురు. సీమోను పేతురుకు యేసుక్రీస్తు ప్రభు ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే కేఫా అంటే హెబ్రూ భాషలో బండ అని అర్థం. కేఫా, పేతురు నీవు బండ అని అనబడదు. ఒక అర్థం ఉంది. అతని యొక్క భవిష్యత్తులో జరగనైనటువంటి విషయాలను ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు. మన తల్లిదండ్రులు మనకు ఒక పేరు పెడతారు. రాముడు అని పెడతారు, కృష్ణుడు అని పెడతారు. తర్వాత ఇంకేం పెడతారు? అనేక పేర్లు ఉన్నాయి కదా. సత్యనారాయణ అంటారు. తర్వాత శివుడు అంటారు, విష్ణువు అంటారు. అంతే కదా. ఈ పేర్లు ఏమిటి? రాముళ్లాగా ఏకపత్ని వ్రతుడిగా ఉండాలి, రాముళ్లాగా చక్కగా తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండాలి, రాముళ్లాగా ప్రజలను ఆలించాలి, పాలించాలి, రాముడికి కలిగినటువంటి మంచి గుణగణాలు కలిగి ఉండాలి. ఆ రామాయణంలో ఉన్నటువంటి ఆ మంచి విషయాలన్నీ కూడా నా కుమారుల్లో, నా పెళ్ళాళ్ళలో నేను చూసుకోవాలని చెప్పి రాముడని పేరు పెడతారు. అంతే కదా. కృష్ణుడు అని పేరు పెడతారు. అట్లా ఒక్కొక్క పేరుకి ఏమిటంటే ఆ తల్లిదండ్రులు ఒక ఆశ కలిగి ఆ పేరు పెడతారు. అలాగనే యేసయ్య కూడా ఆ శిష్యుల్ని బిడ్డలాగానే యేసయ్య చూసుకునేవారు కదా. అందుకని చెప్పి యేసయ్య ఆయనకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక పిల్లవానికి ఏమని పేరు పెట్టారంటే, పిల్లవాడంటే పిల్లోడు కాదు. ఆ 12 మందిలో ఇతనికే పెద్ద వయస్సు. అప్పటికే తలనెరిసిన వెంట్రుకలు కూడా ఉన్నాయి. ఎవరికి? పేతురుకి. ఆయన యేసుక్రీస్తు ప్రభునకు అప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు నిండా 30 ఏళ్ళు లేవు, 30 సంవత్సరాలు. ఆయన 30 సంవత్సరాలు వచ్చినాక పరిచర్య ప్రారంభమైంది. ఎందుకంటే జూయిష్ లా ప్రకారం ఒక మనుష్యునికి యాజకత్వం చేయాలి అంటే, దేవుని పరిచర్య చేయాలి అంటే, యాజకత్వం అంటే ఏంటంటే ప్రీస్ట్‌హుడ్ అనమాట. ఒక ప్రీస్ట్‌గా ఒక టెంపుల్‌లో ఉండాలి, దేవుని యొక్క అర్చకునిగా ఉండాలి, యాజకునిగా ఉండాలంటే మినిమమ్ 30 ఇయర్స్ ఉండాలి. అది స్టాండర్డ్ అనమాట. మినిమమ్ క్వాలిఫికేషన్ జూయిష్ లా లెవిటికస్‌ని బట్టి. యేసుక్రీస్తు ప్రభుకు 30 ఏళ్ళు వచ్చేసరికి ఆయన రాయల్ ప్రీస్ట్‌హుడ్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. 3½ ఇయర్స్‌లో అన్నీ కూడా చేసి ముగించేశారు. ఆ 3½ మినిస్ట్రీలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పేతురును తీసుకొస్తున్నాడు. ఎవరు తీసుకొస్తున్నాడు? అంద్రెయ పేతురు యొక్క తమ్ముడిగా ఉన్నాడు. మొదట అంద్రెయ యేసుక్రీస్తు ప్రభుని కనుగొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే మెస్సయ, యేసుక్రీస్తు ప్రభువే భూలోక రక్షకుడు, మానవుల యొక్క రక్షకుడు. బైబిల్ గ్రంథంలో మెస్సయ అని ఎవరిని గురించి అయితే చెప్పబడి ఉన్నావో ఆ మెస్సయను మేము కనుగొని ఉన్నాము. యేసుక్రీస్తు అను నజరేయుడైనటువంటి ఈయనే ఆ మెస్సయ్య అని చెప్పి పేతురుకి చెప్పి ఆ పేతురుని తీసుకుని వచ్చి తన యొక్క అన్నయ్యను యేసుక్రీస్తు ప్రభుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అంద్రెయ అతని యొక్క అన్న అయినటువంటి పేతురుని తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పేతురుని చూసి ఇలా చెప్తున్నారు, నువ్వు కేఫా అనబడదు. ఏలైనగా కేఫా అనే మాటకు హెబ్రూ భాషలో బండ అని అర్థము. ఈ బండ మీద నా ఇంటిని కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవజాలవు. చూసారా? ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ స్టాండ్ అగైనెస్ట్ మై చర్చ్. ఐ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. కేఫా. చూసారా? పేతురు అట్లనే చూడండి. పేతురు జూయిష్ పీపుల్ అందరికీ కూడా స్వార్థను ప్రకటించాడు కదా. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా స్వార్థ మారుమరుగిపోయింది. ఎవరి వల్ల? పేతురు వల్ల. దేవుని వాక్యం ఎంత యథార్థమైంది. దేవుడు భవిష్యత్తులో ఫ్యూచర్లో జరగనైనటువంటి విషయాలను ఆధారం చేసుకుని మనకు ఒక పేరు పెడతారు.
పేతురు నీవు కేఫా అనబడదు అని యేసుక్రీస్తు ప్రభు ఏ ఉద్దేశంతో అయితే మనం పిల్లలకి రాముడని పెడతాం, కృష్ణుడని పేరు పెడతాం. ఎందుకని? మన పిల్లాడు అట్లా చక్కగా ఉండాలి, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, ఏకపత్ని వ్రతుడిగా ఉండాలి, ఒక రాజుగా ఉండాలి అని ఆశ కలిగి పెడతారు కదా. అట్లనే యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క బిడ్డగా ఉన్నటువంటి, శిష్యుడిగా ఉన్నటువంటి పేతురుకు కేఫా అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం రాముడు, కృష్ణుడు, లవకుశులు ఇవన్నీ కూడా తెలుగు పేర్లు. అట్లనే హెబ్రూ భాషకు చెందినటువంటి పేరు కేఫా. కేఫా అంటే బండ. ఆ బండలాగా ఉండాలి. బండ అంటే ఏంటి? ఒక ఇల్లు ఉంది, మళ్ళీ వరుణ్ అపార్ట్మెంట్స్ దగ్గరికి వద్దాం. ఆ వరుణ్ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి జయ మేడం గారు చెప్పారు, సార్ మీరు వెళ్ళి ఆ లొకాలిటీ చూసుకోండి, ఆ లొకాలిటీ మీకు ఓకే అయితే మనం తర్వాత ప్రాసెస్ చేద్దాం లోన్ అప్లికేషను అంటే. తప్పకుండా మేడం, ఇప్పటివరకు మీరు నాకు ఎంతో సహాయం చేస్తారు, నేను వెళ్తానమ్మా అని చెప్పి వెళ్ళి చూసి వచ్చాను. లొకేషన్ చక్కగా ఉంది, ఇల్లు చక్కగా ఉంది. కానీ దేవుడు ఎస్ అనాలి కదా. మంచి అయినా చెడైనా ఒక నిర్ణయం నేను తీసుకోగలనా? మంచి అయినా చెడైనా నా నోట నేను పలకగలనా? దేవుడు నా నోట్లో ఏ మాట ఉంచితే అదే కదా నేను పలుకుతాను. దేవుడు చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి కదా. ప్రభా నాయన, ఆ భవిష్యత్తులో ఆ ఇంట్లో నేను ఉంటానా ఉండనా? ఇప్పుడు డ్యాగల్లాగా గెద్దలాగా కాచుకున్నారు. లోన్ తీసుకుని లోన్ సంతకం పెట్టిన తర్వాత వచ్చినటువంటి అపార్ట్మెంట్లో అతను ఉండకుండా మనం చేద్దాం. భ్రష్టులు, నీచులు, లోకుల నిందలు. ఎవరు బయట వాళ్ళు అయితే కాదు, ఇంట్లో వాళ్ళే, సొంత అన్నే, సొంత భార్యే నీచులు, లోకుల నిందలు. ఎక్కడైనా బావే కానీ వంగతోటగడ బావ కాదు కదా. ఇట్లా ఉన్నారు నీచులైనటువంటి మనుష్యులు. డబ్బే ప్రధానం, చచ్చినా పర్వాలా, మొగుడు చచ్చినా పర్వాలా, ఇంకో పెళ్లి చేసుకుంటా నాకేంటి, అట్లా ఉన్నారు. లోకుల నిందలో నీచుల బాణముల్ ఎన్నియునాపై పడినేమి. లోన్కి అప్లై చేసి 30 లక్షల అప్పు నేనెందుకు చేయాలి? నాకు ఎందుకు వచ్చింది చెప్పండి? అందులో నేను ఉండేదా, పెట్టేదా? అది ఎవరికి వెళుతుంది? యోగ్యులైనటువంటి వారు ఉంటారా? నీచులు ఉంటారా? భ్రష్టులు ఉంటారా? దౌర్భాగ్యులు ఉంటారా? దోచుకునేవారు ఉంటారా? దొంగలు ఉంటారా? లేరా? చెప్పండి. బ్లాక్ మనీ ఎట్లా వచ్చింది నీచులైనటువంటి మనుషులకి? విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి భ్రష్టులు, డ్రగ్స్ ఇన్స్పెక్ట్ చేయవలసినటువంటి ఇన్స్పెక్టర్స్ భ్రష్టులు, పోటుకూటి కొరకు జస్టత హక్కు అమ్మి వేసుకున్నట్లు వెలుగు చీకటి నుంచి చీకటి వెలుగనే ముద్ర వేసే నీచులైనటువంటి భ్రష్టులు అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారు, బంగారం సంపాదిస్తున్నారు, శవాల మీద డబ్బు చేసుకుంటున్న భ్రష్టులు, నీచులు. వాళ్ళు పాడి కాల్చబడ్డానికి కూడా ఆ డబ్బు పనికిరాదు, అంతే కదా. వారి శవము సరిగా సమాధి చేయబడదు. యెజబెల్ అంతా ఎట్లా ఉంది చెప్పండి? ఏలియన్ చంపించాలని చూసింది, ఏమైంది? కుక్కల యెజబెల్ శవాన్ని తినేసే, శవం కూడా సమాధికి వెళ్ళాల, అంతే కదా. అందుకనే మనం ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నీతిమంతులకు కలుగు మరణం వంటి మరణం నాకు దయచేయను ఆయన. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు అంటే మంచి వాళ్ళకి సమాధి చేయాలి, చెడ్డ వాళ్ళకి సమాధి చేయాలి. ఈ మనుషుడు చర్చికి రాడు అసలు, ఈ మనుషుడు అసలు మోకరించి ప్రార్థన చేయడు, నా చర్చి మెంబర్ అవడం, నా తలరాత అట్లా పెట్టి చచ్చాడుగా. చచ్చినప్పుడు సమాధి చేయకుండా ఉంటామా? వెళ్ళాలిగా. అది పరిస్థితి. పాస్టర్ గారు మంచి వాళ్ళకి సమాధి చేయాలి, చెడ్డ వాళ్ళకి కూడా సమాధి చేయాలి. సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి చర్చ్కి వచ్చే మనుషుడు చచ్చినా వెళ్ళాలి, ప్రతి సండే రెగ్యులర్గా వచ్చినటువంటి వ్యక్తి చచ్చినా వెళ్ళాలి. ఇట్లా చెప్తున్నారు పాస్టర్ గారు. ఆ వాంగ్మూలం ఏమని ఇస్తున్నారంటే, నేను అబ్జర్వ్ చేసినటువంటి ట్రూత్ ఏంటంటే, నా సొంత మాటలు కాదు, పాస్టర్ గారు, చర్చ్ పాస్టర్ గారు ఏమంటారంటే, చర్చ్ పాస్టర్ గారు, నేను చాలామంది చర్చిలో ఉన్నటువంటి వారు, చర్చ్ మెంబర్షిప్ ఉంటుంది కదా, ఇప్పుడు వచ్చింది మెంబర్షిప్, ఇదేం మెంబర్షిప్ మాకు తెలియదు. చాలామంది చర్చ్ మెంబర్స్ చివరి దినాల్లో వారిని పరిశీలించుట జరిగింది. ఎవరైతే యేసుక్రీస్తును ప్రేమించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని ప్రేమించేవారిగా, ఆయన వాక్యానుసారం జీవించేవారిగా, మేలు చేసేవారిగా, ఉపకారం చేసేవారిగా, ధర్మపరులుగా, నీతిపరులుగా, యథార్థపరులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా జీవించారో వాళ్ళ అంత్య దశ మనం చూసినట్లయితే ఎంతో మేలుకరంగా ఉన్నది. వారు మరణము సమీపిస్తున్నప్పుడు వాళ్లకు ఏమీ కూడా భయం లేదు. వాళ్ళ ముఖ కవళికలు, ముఖము చూసినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నది. వారు ఎంతో నెమ్మది కలిగి ప్రశాంతంగా, ధైర్యంగా ఈ లోకం నుంచి పరలోకం దాటిపోయారు. ఫ్రమ్ దిస్ వరల్డ్ టు ద అదర్ వరల్డ్. దోస్ దట్ trusted and lived a faithful life for God, their last days were so peaceful even if they were to be bedridden అని చెప్పి పాస్టర్ గారు వాంగ్మూలం ఇస్తున్నారు. అట్లాంటి దైవభక్తి కలిగినటువంటి విశ్వాసుల మరణ పరిస్థితుల్లో, వారి మరణ పడక చుట్టూ వారి యొక్క పిల్ల, పీచు, మనవలు, మనవరాండ్రు, భార్య, వీళ్ళందరూ ఉంటారు.
ఆ వ్యక్తి ఆల్మోస్ట్ కోమాలో ఉండినప్పటికీ, స్పృహ లేనటువంటి వాడిగా ఉండినప్పటికీ, దేవుని వాక్యం వారు చదువుతారనమాట. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం తెరచి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. Thou shall lead me to still waters and make me lie down in green pastures. Thou shalt lead me in the paths of righteousness for thy name's sake. Though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me, thy rod and thy staff, they comfort me. Thou hast anointed my head with oil. Thou hast prepared a table before my enemies. Mercy and goodness shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. ఇప్పుడు బైబిల్ తెరిచి చదవాలంటే జరిగే సంగత. ఇన్ని వర్తమానాలు నా యూట్యూబ్ ఛానల్ తెరిస్తే 3500 వర్తమానాలు ఎట్లా ఇచ్చాను? ఇవి నాటుకుపోయాయి కదా, దేవుని వాక్యం అణు అణువులో నింపబడింది కదా. అట్లా బైహార్ట్ చేయాలి దేవుని వాక్యం. దేన్ని బైహార్ట్ చేస్తా ఉన్నాం మనం? దేవుని వాక్యాన్ని బైహార్ట్ చేయాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. రానున్న కాలంలో బైబిల్ ఉండవిక. ఇప్పుడంటే బైబిల్ ఉంది, రానున్న కాలంలో చూడండి కాలమాన పరిస్థితులు ఎంతో 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 త్వరగా మారిపోతూ ఉన్నాయి. వెస్ట్ ఏషియాలో ఏమిటా యుద్ధం ఏంటి చెప్పండి? ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాయే కదా యుద్ధం. ఎప్పుడు ఎట్లా జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారుతాయో తెలియదు. ఆ బీస్లీ గవర్నమెంట్ మళ్ళీ రానైనది. బీస్లీ గవర్నమెంట్ అంటే ఏమిటి? రోమ సామ్రాజ్యం మరలా ఉన్నత దశకి రానైనది. అప్పుడు ఇంకేం ఉండవు. బైబిల్ ఎట్లా పూర్వకాలంలో ముద్రించి మూలబెట్టబడిందో బైబిల్ అట్లా మూసేస్తారు. ఇక మనకి బైబిల్ యాక్సెస్ ఏ ఉండదు. ఇప్పుడంటే బైబిల్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. గిడియోన్ బైబిల్స్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇచ్చి వచ్చాయి. ఎందుకని? రానున్న కాలము చీకటి కాలం. ఇప్పుడు బైబిల్ సరఫరా చేసినప్పుడు వాటి సరఫరా చేస్తే ఎవరు ఊరుకోరు. ఇప్పుడు బైబిల్ అంతా కూడా బ్యాన్ చేస్తారనమాట. దేవుని వాక్యం బ్యాన్ చేస్తారు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నట్టు రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు, రోమన్ వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, 666 గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను వాక్యం చెప్తానంటే నన్ను చెప్పనిస్తారా? జైల్లో పెడతారు. చూసారా? ఆ చీకటి కాలము రాకమునిపే ఆ రోమా సామ్రాజ్యము, ఆ బీస్లీ గవర్నమెంట్, ఎందుకంటే నేనేం చెప్పగలను చెప్పండి? రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ట్రంప్ గారు చూడండి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. వైట్ హౌస్ నుంచి ఢిల్లీకి ఫోన్ చేయవలసినటువంటి అవసరం ఏముంది చెప్పండి? నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటాను. నీ ఇంట్లో నువ్వు ఉండు, నా ఇంట్లో నేను ఉంటాను. నీ పెళ్ళం, నా పెళ్ళం, నీ పర్సు, నా పర్సుతో నీకేం పని? ఇవన్నీ మోడీ గారు చెప్తే సాగుతుందా? అందుకని మోడీ గారు ఏం చేయాలంటే అసలు ఏం ఫోన్ లిఫ్ట్ చేయకూడదు. వైట్ హౌస్ నుంచి రానివ్వండి, ఇజ్రాయెల్ నుంచి రానివ్వండి, రోమ్ నుంచి రానివ్వండి, ఎక్కడి నుంచి కాల్ వచ్చినా అసలు మోడీ గారు ఫోనే లిఫ్ట్ చేయరు. ఆల్ కాల్స్ ఆఫ్ మిస్టర్ మోడీ ఆర్ అటెండెడ్ బై హిస్ సెక్రటరీ, బ్యూరోక్రాట్. దట్స్ ఆల్. సింపుల్. Mr. Modi should be remaining silent. No response. Like the Chinese government. The Wuhan was burning, China was burning, but Mr. Xi Jinping was silent. No response. Let them burn. Let them do whatever they want. Let them leak the virus. Let the Middle East nation leak the virus, and whatever they want, let them do. I will remain silent and see what it will happen. Mr. Xi Jinping remained totally silent. No response at all. No smile. No sorrow. Nobody could ever sense that China is burning. Those days were really troublesome. Wuhan was burned to ashes. The Chinese government remained silent. Such a response is needed by Indian leadership in this hour of need. The call may be from City on Seven Hills. No need of attending. Why should we bother to attend all the calls? Let the secretary attend. Let the secretary speak. No commitments. No more commitments. That should be the response of the head of the nation. ఎక్కడున్నాం? హెల్ లేదా చెప్పండి? హెల్ ఈజ్ రియల్. సో టు ఎస్కేప్ హెల్, టు బి సేవ్డ్ ఫ్రమ్ హెల్, ద ఓన్లీ వే ఈజ్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. Kefa, you are rock. On this rock I will build my church, before which the gates of hell will not be able to prevail. There are many dark forces that are acting upon us. How can we be protected from the forces of darkness, from the forces of hell, from the invisible forces? Invisible forces లేవా? డార్క్ ఫోర్సెస్ లేవా? హెల్ లేదా? ఇప్పుడు ప్రొఫెసర్ టి ప్రదీప్ గారు టెమ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టకపోతే నేను నానో మెటీరియల్స్ క్యారెక్టరైజ్ చేయగలనా? వచ్చి ప్రొఫెసర్ టి ప్రదీప్ గారు ఎంతో కష్టపడి ఆ రీసోర్సెస్ని అక్యుములేట్ చేసి టెమ్ ఇన్స్ట్రుమెంట్ అందరికీ యాక్సెసిబుల్ పెట్టబట్టి, గుజరాత్లో జిఎస్ఎఫ్సి యూనివర్సిటీలో ఉన్నప్పుడు 5,000 కాదు 10,000 కట్టినా అక్కడ నాకు టెమ్ యాక్సెస్ లేదు. ఐఐటి మద్రాస్ వాళ్ళు డోర్ తెరిచారు, అంతే కదా.
ఎందుకని? ఇక్కడ ప్రొఫెసర్ ప్రదీప్ గారు కష్టపడి అక్కడ రిసోర్సెస్ అక్యుములేట్ చేసి యాక్సెస్ ఇచ్చారు కాబట్టి. ఆయన యాక్సెస్ ఇవ్వకపోతే నేను రాగలనా? కదా! టెమ్ రికార్డ్ చేయగలను, టెమ్ లేకుండా పేటెంట్ చేయగలను నా రిజల్ట్స్. ఇదంతా ఒక లూప్ అనమాట, ఒక సర్కిల్. ఇదంతా నేనెందుకు చెప్తున్నాను? ఎక్కడున్నాం మనం? టెమ్. నానో పార్టికల్స్ ఫామ్ అయ్యాయో లేదో మనం కళ్ళారా చూసి చెప్పగలమా? ఉన్నా కూడా నానో పార్టికల్స్ ఉన్నా కూడా వీ కెనాట్ ప్రూవ్. We have to have a solid evidence based on transmission electron microscope result. Likewise, the existence of hell, how can I prove? The word of Jesus Christ is more authentic than any TEM evidence or any microscopic evidence or any macroscopic evidence. The existence of hell is real because Jesus said so. So we should be guarded from the forces of hell. The opening forward or preface. Forward is written by some guest, not the author. Invited guest will write the forward usually. Preface is written by the author. The author of the book Screwtape Letters, Professor C.S. Lewis, writes so well. I do not know how this conversation has fallen in my hands. The senior diplomat with key holding in the diplomacy of hell writes to its nephew, I do not know. How can I educate you? For centuries I have been teaching you, yet you have failed. Why did you let the soup slip from your fingers? Don't you know that the blood of the patient is our drink and the flesh of the patient is our bread? Why did you let the patient turn to the enemy? Here the enemy, the Satan is calling Jesus Christ as the enemy. The Satan is calling all the inhabitants of the earth as patients. Why did you let the patient turn to the enemy? You let the soup slip from your fingers. Now face the music. Our Father below is so much angry on you. Our Father below means this city on the seven hills. That's so clearly Professor C.S. Lewis writes. So hell is real, and to escape from the depths and dark forces of hell, evil people, dark people destined to hell, who practice witchcraft, black magic, hell is their end. Satan is leading them to destruction. Fear not. Have the true life and light, Jesus Christ, with you, and no force on hell will ever prevail over you. The forces of hell will never be able to prevail, whether it is from a White House, whether it is from a city on the seven hills, or whether it is from the so-called holy city. You need not bother to lift the call. Why? Let your secretary speak. हमें अंग्रेजी पता नहीं है, हमें अंग्रेजी समझ में नहीं आता है, मेरा सेक्रेटरी बात करेंगी. That's all. You don't know English, let the secretary speak. मैं उतना पढ़ा लिखा नहीं हूँ, मेरा सेक्रेटरी बात करेगी, माफ़ कीजिए. సూక్ష్మలో మోక్షం ఎందుకు చింతగు? May the Lord grant wisdom to the audience. Amen.